ఎమ్మెల్యే లాస్యనందిత మరణం అందరినీ కలిచివేసింది. లాస్యనందిత ఇంటి వద్ద మా ప్రతినిధి రాణా ఉన్నారు. ప్రెసెంట్ అక్కడ అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. రాణా చెప్పండి, ప్రెసెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? సర్తాజ్ ప్రస్తుతం కార్ఖానాలో ఉన్నటువంటి సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి లాస్యనందిత సంబంధించిన ఇల్లు, అలాగే క్యాంప్ ఆఫీస్ కూడా ఇదేం చెప్తున్నారు. ఇక్కడే గతంలో వారి తండ్రి సాయన్ని కూడా ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు ఈ ఇంటినే క్యాంప్ ఆఫీస్తో పాటు ఇంటిగా కూడా వినియోగించారు. మరొక ఇల్లు అశోక్ నగర్లో ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ ఇప్పటికే పోలీసు అధికారులు కానీ వారి కుటుంబ సభ్యులు ఒక్కొక్కరు కూడా ఇక్కడికి చేరుకున్న నేపథ్యం కనపడుతుంది. ఎందుకంటే పార్థివ దేహం ఇక్కడ తీసుకొస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఫ్రీజర్ని కూడా లోపలికి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి కాబట్టి వారి కుటుంబ సభ్యులు కానీ బంధువులు కానీ అందరూ కూడా ఈ యొక్క ఇంటి దగ్గరికి వారు వస్తున్నారు. గతంలో సాయన్న ఎమ్మెల్యేగా పనిచేస్తున్న నేపథ్యంలో ఈ ఇంటి ముందు కిందనే ఇప్పుడు మనం చూస్తున్న విజువల్లో ఇక్కడే ఆయన కార్యకర్తలు కానీ నియోజకవర్గం నుండి వచ్చినటువంటి ప్రజల్ని కలవడానికి కూడా ఎక్కువగా ఈ యొక్క ఇంటినే ఆయన యూజ్ చేసేటప్పుడు పైన మాత్రం తను రెసిడెన్సీగా ఉండే అనేవారు ఇక్కడ చెప్తున్నటువంటి నేపథ్యం కాబట్టి తండ్రి మరణానంతరం కూడా తను ఎమ్మెల్యే అయింది కాబట్టి ఆ వరుస క్రమంలోనే తను కూడా ఇక్కడికే రెగ్యులర్గా ప్రతిరోజు ఇక్కడికి వస్తుంది. వచ్చిన తర్వాత నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఇక్కడ ఆమె కలుస్తుంటారు. ఇక్కడ వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఏదైనా కూడా వారిని కలిసి అడిగి మాట్లాడేవారు అనేది కూడా వీరు చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దాంతోపాటు మరి కాసేపట్లో ఇక్కడికి ప్రముఖులందరూ కూడా పార్థివ దేహాన్ని చూడడానికి రాబోతున్న నేపథ్యంలో ఇక సెక్యూరిటీ ఏర్పాట్లు అనేది కూడా ఎక్కువగా చేస్తున్నారు. ఇరువైపులా ఇంటి క్యాంప్ ఆఫీస్ ఇంటి వైపులా అటువైపు కానీ లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఈ బ్యారికేడ్స్ కానీ ఇవన్నీ కూడా పెడుతున్నారు. ముఖ్యమంత్రి కూడా కాసేపట్లో వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు గాంధీ హాస్పిటల్లో పోస్ట్ మార్టం అయిన తర్వాత నేరుగా ఈ ప్రధాన గుండా నుంచి ఈ దారి నుంచి కూడా ముఖ్యమంత్రి కూడా ఇక్కడ రాబోతున్నాడు. దాంతోపాటు బీఆర్ఎస్ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున కూడా రాబోతున్న నేపథ్యంలో క్రౌడ్ చాలా ఎక్కువగా వస్తుందనేసి కూడా పోలీసులు భావిస్తున్న నేపథ్యంలో కొంతమంది కేవలం ప్రముఖులు వచ్చినప్పుడు వారికి ఎవరికి ఇబ్బంది కలగకుండా నేరుగా పార్థివ దేహాన్ని సందర్శించడానికి వారికి మరొక రూట్ని వారు క్రియేట్ చేస్తున్నారు. మరొక రూట్లో మాత్రం ఈ నియోజకవర్గ ప్రజలు కానీ కార్యకర్తలు కానీ అభిమానులు అందరూ రావడానికి మరొక రూట్ దగ్గర వారికి పర్మిషన్స్ ఇస్తున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. దాంతోపాటు రోప్స్ కూడా అవన్నీ కూడా వాళ్ళు పోలీసులు రెడీ చేసుకుంటారు. దాంతోపాటు ట్రాఫిక్ సంబంధించిన ఇబ్బందులు రాకుండా, ఎందుకంటే పెద్ద ఎత్తున కూడా కార్లు కూడా వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు ఈ చిన్న చిన్న గల్లీలు ఉన్నాయి క్యాంప్ ఆఫీస్ ఇంటి దగ్గర, పక్కన ఇండ్ల వాళ్ళకి కానీ మిగతా వారికి కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా ఈ గల్లీల్లో ఎక్కువగా పార్కింగ్ చేయని కూడా వారు ఏర్పాట్లు చేసుకుంటారు. పోలీసులు దాని తగ్గట్టుగానే సెక్యూరిటీ ఏర్పాట్లు కూడా మనం చూస్తున్నాము ఈ విజువల్స్లో. సో దాంతోపాటు మరి కాసేపట్లో ఈ పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత అయితే అశోక్ నగర్కి ఇంటి దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా ఇక్కడికి పార్థివ దేహాన్ని తీసుకురాబోతున్నట్టుగా అధికారులు చెప్తున్నారు. అయితే అందరూ మాత్రం అంత సమయం అక్కడైతే అశోక్ నగర్ అయితే చాలా ట్రాఫిక్ ఉంటుంది, అక్కడ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటారు. వీవీఐపీలు కూడా వస్తుంటారు కాబట్టి రాజకీయ నేతలు కూడా వీళ్ళు పెద్ద ఎత్తున కూడా వస్తున్నారు కాబట్టి అక్కడ కష్టతరం అవుతుంది. సో అందరూ కూడా కార్ఖానా ఉన్నటువంటి ఈ క్యాంప్ ఆఫీస్ ఇంటి దగ్గరికి రావాలనేసి కూడా వీరికి కార్యకర్తలకు కానీ అభిమానులకు కూడా వారు కుటుంబ సభ్యులు సోషల్ మీడియా వేదిక కూడా వారు చెప్పినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఒక్కొక్కరు ఇప్పుడు చేరుకున్నారు, మనం విజువల్లో చూస్తున్నాం. అయితే ఉదయం ఈ సంఘటన జరిగిన తర్వాత ఏదైతే పటాన్చెరులో ఉంటే అమేదా హాస్పిటల్కి వీరందరూ వెళ్ళిన తర్వాత అక్కడ కుటుంబ సభ్యులు తొలిసారి చూసిన తర్వాత వారు ఒక్కసారిగా కూడా శోకసంద్రంలోకి వెళ్ళిపోయినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా ఇప్పుడు లాస్యనందిత ఉన్నారు కాబట్టి 10 రోజుల్లో 2 సంఘటనలు జరగడం పట్ల వారు అప్పటికే ఇప్పుడు పరిస్థితి ఇవాళ బండి కారు నడిపినటువంటి ఆకాష్ కూడా మదిరాగూడలో ఉన్నటువంటి శ్రీకర హాస్పిటల్లో అతను చికిత్స పొందుతున్నాడు. అతనికి తొడ దగ్గర ఫ్రాక్చర్ అయినట్టుగా వైద్యులు చెప్పిన నేపథ్యం కాబట్టి అతని ఆరోగ్యం చాలా స్టేబుల్గానే ఉందని చెప్తున్నారు. అయితే జరిగినటువంటి సంఘటన గురించి కూడా పోలీసులు అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అసలు ఏం జరిగింది, ఓవర్ స్పీడా లేకపోతే నిద్రమత్తాన్ని లేకపోతే అనేక కారణాలు కూడా క్వశ్చన్స్ చేసి అడిగినట్టుగా మనకు తెలుస్తుంది. వారి నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇప్పటికే అమేదా హాస్పిటల్ నుంచి గాంధీ భవన్కి వెళ్ళింది కాబట్టి గాంధీ హాస్పిటల్కి వెళ్ళింది కాబట్టి గాంధీ హాస్పిటల్ నుంచి మరి కాసేపట్లో ఇక్కడ రాబోతున్నారు. గాంధీ హాస్పిటల్ పరిస్థితి ప్రాంతాల్లో ఇప్పటికే అక్కడ పెద్ద ఎత్తున రాజకీయ నాయకులు అక్కడ అందరూ కూడా చేరుకున్నారు కాబట్టి బీఆర్ఎస్ నేతలు. సో అక్కడికంటే ఇంకా ఇక్కడ ఎక్కువగా వచ్చే అవకాశం నేపథ్యంలో సో పూర్తిగా ఇలాంటి బ్యారికేడ్లకు సంబంధించిన అవన్నీ కూడా తీసుకొని వస్తున్నారు. ఇక్కడే వారందరూ కూడా ఆపేసి ఎందుకంటే ప్లేస్ చాలా చిన్నగా ఉంది కాబట్టి ఈ ఏరియా అంతా కూడా గల్లీలు కూడా చాలా చిన్నగా ఉంది కాబట్టి క్రౌడ్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో దానికి తగ్గట్టుగానే వారు ఏర్పాట్లు చేస్తున్నారు. సో ఇక్కడ కూర్చోవడానికి కానీ ఇవన్నీ కూడా
చైర్స్ కానీ అవన్నీ కూడా వారు తెప్పించినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి కూడా రాబోతున్నారు, దాంతోపాటు మంత్రులు కూడా రాబోతున్న నేపథ్యంలో సెక్యూరిటీ భారీ స్థాయిగా ఉంది. పైగా ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి లాసనంత ఆమెను చూడడానికి అభిమానులందరూ కూడా పెద్ద ఎత్తున ఇప్పుడిప్పటికే ఇక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి కాబట్టి ఇక్కడైతే స్వచ్ఛందంగా ఇప్పుడైతే షాప్స్ కానీ ఇవన్నీ కూడా క్లోజ్ చేశారు. మామూలుగా అయితే ఇక్కడ రెగ్యులర్గా ఇక్కడ షాప్స్ ఇవన్నీ ఎక్కువగా ఉన్నాయి ఈ మొత్తం ఈ కంటోన్మెంట్ ఏరియాలో. వీరు క్యాంప్ ఆఫీస్ నడుపుతున్నటువంటి ఈ ప్రాంతంలో అక్కడంతా కూడా అవన్నీ వారు స్వచ్ఛందంగా క్లోజ్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరొక అరగంటలో పాటు ఇక్కడికి పార్థివ దేహాన్ని ఇంటి దగ్గరికి తీసుకురాబోతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఇంటి కింద పెట్టిన తర్వాత అందరూ సందర్శించిన తర్వాత తదుపరి కార్యక్రమాలు స్టార్ట్ కాబోతాయని కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అయితే రానా సీఎం రేవంత్ రెడ్డి కూడా పార్థివ దేహాన్ని సందర్శించుకునే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. అయితే డైరెక్ట్ గా మార్చురీ దగ్గరికి వెళ్ళబోతున్నారా లేకపోతే ఇంటి వద్దకు వస్తున్నారా అనేది ఏమైనా అప్డేట్ ఉందా? యాజ్ పర్ సోర్స్ ప్రకారం ఆయన డైరెక్ట్గా ఇక్కడికే రాబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. గాంధీ హాస్పిటల్ దగ్గర అక్కడ పరిస్థితులు కూడా అక్కడ క్రౌడ్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు ముఖ్యమంత్రి అక్కడికి వెళ్తే అక్కడ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. పైగా రోగులు కూడా చాలా ఇబ్బంది పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయన ఇక్కడే డైరెక్ట్గా రాబోతున్నట్టుగా తెలుసు. దాని తగ్గట్టుగా డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ రావడంతో దాని తగ్గట్టుగానే వారు ఏర్పాట్లు కూడా వారు చేస్తున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి రాబోయే కాన్వాయ్ ప్రధాన ఏదైతే దారులు ఉన్నాయో ఆ దారులంతా కూడా వారు సెక్యూరిటీని టైట్ చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఎందుకంటే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి పార్టీ ఎమ్మెల్యే కాబట్టి పైగా ముఖ్యమంత్రి గారు ఇప్పుడు వస్తున్నారు సందర్శించడానికి. పైగా బీఆర్ఎస్ సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో దాని తగ్గట్టుగా ఎటువంటి పరిణామాలు జరగకుండా పూర్తి స్థాయిలో రోడ్లన్నీ బ్లాక్ చేశారు. ఓకే, ముఖ్యమంత్రి వచ్చి కాన్వాయ్ వచ్చిన తర్వాత ఇక్కడ వరకు కాన్వాయ్ రాబోతుంది. ఇక్కడ కాన్వాయ్ ఆగిన తర్వాత ఆయన ఇక్కడి నుంచి నడుచుకొని అక్కడికి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడిప్పుడే అన్ని ఏర్పాట్లు ఇక్కడ చేస్తున్నారు. మనం బయట కూడా చూస్తున్నాం. ఇంకా అక్కడ పోస్ట్ మార్టం క్లోజ్ అయిన తర్వాత ఇక్కడ ఫ్రీజర్ కూడా రెడీ చేశారు కాబట్టి ఈ ఫ్రీజర్ని ఇక్కడి నుంచి లోపలికి పెట్టబోతున్నారు. లోపలికి తీసిన తర్వాత మొత్తం రెడీ చేసి మిగతా కార్యక్రమాలు సంబంధించినవన్నీ కూడా వారి కుటుంబ సభ్యులు వారి మధ్య అంతా చేసిన తర్వాత ప్రజల సందర్శనార్థం అలాగే నాయకులు కూడా వారి కుటుంబానికి సానుభూతి తెలపడానికి కానీ అలాగే మృతదేహాన్ని చూసి నివాళులు అర్పించడానికి కూడా రాబోతున్నారు కాబట్టి దాని తగ్గట్టుగా వారు కార్యక్రమాలంతా కూడా ఏర్పాటు చేస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి ఇప్పుడు మధ్యాహ్నం వస్తారా లేకపోతే మరో 2 గంటల లోపల వస్తారనేది కూడా ఒక క్లారిటీ రాలేదు. అయితే అంతలోపల మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇక్కడికి ఇంటి దగ్గరికే వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ వారందరూ కూడా ఇక్కడికి వచ్చి పార్థివ దేహానికి వచ్చి వాళ్ళు నివాళులను అర్పించబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. అయితే ముఖ్యమంత్రిది ఇప్పుడు సమ్మక్క సారక్క దీనికి సంబంధించినటువంటి అక్కడికి మేడారం కూడా వెళ్లాల్సినటువంటి పర్యటన కూడా ఉంది కాబట్టి అది ఈ అనూహ్యమైన పరిణామం జరిగింది నేపథ్యంలో దానికి ఇక్కడికి వచ్చి అక్కడికి వెళ్తారా లేకపోతే అక్కడికి వెళ్ళి ఇక్కడికి వస్తారనేది కూడా పోలీసులకి వచ్చిన క్లారిటీ రాలేదు. ఆ క్లారిటీ వచ్చిన తర్వాత పూర్తిగా వారు చెప్తామని చెప్తున్నారు. అయితే ఇప్పటివరకు అయితే సెక్యూరిటీ సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో వారు రెడీ చేసినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఆల్రెడీ చైర్స్ తెచ్చేశారు. ఇక ఈ ఏరియా మొత్తం కూడా షామియానాలో అవన్నీ కూడా వేసి ఉంటారు. కాకపోతే లోపలికి మాత్రం ఈసారి ఎక్కువ క్రౌడ్ని వెంటనే వీఐపీఎల్ వచ్చినప్పుడు కానీ ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ అలాగే ప్రధాన ప్రతిపక్ష నేతలు వీళ్ళందరూ వస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు ఎక్కువగా వస్తారు కాబట్టి వారికి ఇబ్బంది కన్నా ఎవరు తోసుకోకుండా కొంచెం ఈ యొక్క వేని కొంచెం నీట్గా ఉండేలా ఇక్కడ క్రౌడ్ని ఎక్కువగా గ్యాదర్ కానికుండా పోలీసులు చర్యలు తీసుకోపోతున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళ కార్యకర్తలు కానీ వారు అనుచరులు కానీ వీళ్ళందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఒక్కొక్కరు ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమం తొందరగా చేయాలని కూడా చూస్తున్నారు. ఎందుకంటే పార్థివ దేహం కోసం ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో చాలామందితో మనం ముందుగానే ఇక్కడ కార్యకర్తలు కానీ వీళ్ళందరితో కూడా మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నప్పుడు వాళ్ళందరూ కూడా వారితో ఉన్నటువంటి ఇప్పుడున్న పరిస్థితులు మేము ఏం మాట్లాడలేమనేసి కూడా వారు చెప్తున్నటువంటి సిచ్యువేషను. దాంతోపాటు ఇప్పుడే ఈ కుటుంబ సభ్యులు కానీ వీళ్ళు బంధువర్గం కానీ వీళ్ళందరూ కూడా వచ్చిన నేపథ్యంలో సో వాళ్ళు కూడా లోపల అక్కడ చేయాల్సినటువంటి పార్థివ దేహం తీసుకొచ్చిన తర్వాత తదుపరి కార్యక్రమాలు ఏ విధంగా ఉంటాయనేది కూడా చేయడానికి వాళ్ళు అక్కడ సిద్ధం చేసుకుంటున్నారు. ఈ యొక్క ఆఫీస్లోనే వీళ్ళు రాజకీయాన్ని అంతా కూడా ఇక్కడి నుంచినే వారు నడుపుతారు. నియోజకవర్గాలతో అత్యంత సన్నిహితంగా ఉండేది కూడా ఇక్కడే కాబట్టి ఇక్కడ ఫ్లెక్సీలు కూడా మనం చూస్తాం. గతంలో జరిగినటువంటి ఎలక్షన్స్ ముందు కూడా గెలిచిన తర్వాత లాసానందిత పేరు మీద ఒక ఫ్లెక్సీని కూడా ఏర్పాటు చేశారు. కంగ్రాచులేషన్ అని జి లాక్షానందిత ఎమ్మెల్యే కంటోన్మెంట్ కాన్స్టిట్యూన్సీని పెట్టారు. దాని తర్వాత వారి సిస్టర్ నివేదిత బీఆర్ఎస్ సీనియర్ లీడర్ అంటూ ఆమె రైట్ సైడ్, మరోవైపు దివంగత నేత
ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే సాయన్న గారు ఫోటోలు కూడా ఉంటారు. అలాగే వారి కార్యకర్తల యొక్క ఫోటోలు కూడా ఫ్లెక్సీలో పెట్టినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. లోపలకైతే అందరూ ఒక్కొక్కరు వెళ్తున్నారు కాబట్టి అసలు వారు బంధువులతో కానీ మిగతా వాళ్ళతో కానీ మనం అందరూ కూడా ఇప్పుడిప్పుడే వచ్చారు కాబట్టి సో మనం చూస్తున్నాం. వీళ్ళందరూ కూడా బంధువులు, వీళ్ళందరూ ఉదయం నుండి ఇక్కడ కూర్చున్నారు. వాళ్ళందరూ కూడా శోకసంద్రంలో ఉన్నటువంటి నేపథ్యం కాబట్టి ఎవరిని కదిపినా కూడా వారు ఇప్పుడు ఎక్కువగా ఏడుస్తున్న కనపడుతుంది. దాంతోపాటు ఆమెతో ఉన్నటువంటి అనుబంధాన్ని అంతా కూడా వారు నెమర వేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. మరొక కుటుంబ సభ్యురాలు కూడా వాళ్ళు కూడా అందరూ లోపల నుంచి బయటకు వస్తున్నారు. ఒక్కొక్కరు వచ్చిన వాళ్ళంతా ఇక్కడ కూర్చోడానికి అక్కడ ఏర్పాట్లు చేస్తున్నటువంటి నేపథ్యం కాబట్టి ప్లేస్ అయితే కాస్త చిన్నగా ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగానే ఆ పోలీసులు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. ఎక్కువ హెవీ క్రౌడ్ వస్తే వాటిని కంట్రోల్ చేయడానికి మీరే ఏర్పాట్లు చేసుకోండి అనేసి కూడా వాళ్ళు చెప్పినటువంటి నేపథ్యం కాబట్టి లోపల ఉన్నటువంటి ఈ క్యాంప్ ఆఫీస్ ఉన్నటువంటి ఇల్లు హౌస్ ఏదైతే ఉందో లోపలంతా అక్కడ లోపల ఉన్నటువంటి ఈ ఫర్నిచర్ కానీ చైర్స్ కానీ అవన్నీ తీసి మొత్తం ప్లేస్ అంతా కూడా ఖాళీగా పెడుతున్నారు. వచ్చే ఫ్రీజర్లో అక్కడ పార్థివ దేహాన్ని అక్కడ పెట్టిన తర్వాత వారు కుటుంబ సభ్యులు కూర్చోడానికి ఇతర వ్యక్తులు ఎవరైనా వచ్చి నివాళులు అర్పించడానికి వారికి ఏర్పాట్లు చేస్తున్నారు. దాంతోపాటు ఈ నియోజకవర్గ సంబంధించినటువంటి కీలక నేతలందరూ కూడా వీరు ఒక్కొక్కరు ఇక్కడ కూర్చున్నటువంటి సిచ్యువేషను మనం విజువల్లో చూస్తున్నాం. వీరందరూ కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఎందుకంటే ఎవరిని కలిపినా కూడా వారు చాలా దీంతో అమ్మ ఏంటమ్మా మీతో ఉన్నటువంటి అనుబంధం ఏంటమ్మా? మేడం ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మాకు ఒక ఫ్రెండ్గా మళ్ళీ మంచిగా రిసీవింగ్ చేసుకుంటుండే. ఎప్పుడు వచ్చినా కానీ ఎంతో హ్యాపీగా రిసీవ్ చేసి మొన్న యానివర్సరీ రోజు కూడా కలిసినాం. ఎంతో హ్యాపీగా ఆమె ట్రీట్ చేసి ఉండేది. అండ్ వి రియలీ మిస్ సర్ సచ్ ఎ డైనమిక్ అండ్ యంగ్ అండ్ ద ఫస్ట్ ఎమ్మెల్యే ఫర్ ద కంటోన్మెంట్. ఈ యాక్సిడెంట్ రిజల్ట్లీ మాకు ఒక బ్యాడ్ శాపం లాగా రియల్లీ మిస్ సర్ ఎలా. నల్గొండకి వెళ్ళినప్పుడు కూడా అప్పుడు కూడా తృప్తిలో అప్పుడైతే ఇంకా డేంజరస్గా మిస్ అయింది సార్. మేము ఆ రోజు కూడా చాలా బాధపడింది. కానీ ఈరోజు మాకు తెలియదు ఇట్లా ఎంత బ్యాడ్గా అయిపోతుందని. వి రియల్లీ మిస్. సో నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళు సీనియర్ లీడర్స్ వాళ్ళందరూ కూడా చాలా బాధపడుతున్నారు వాళ్ళు. ఎందుకంటే ఆమె ఒక ఫ్రెండ్ లాగా మాతో ట్రీట్ చేసేది. ఎక్కడ కూడా మేము చిన్న లీడర్లు లేకపోతే కార్యకర్తలు కాకుండా వారి ఫాదర్ ఏ విధంగా అయితే తన రాజకీయ జీవితాన్ని పూర్తి స్థాయిలో ప్రజలకే అంకితం చేశారో, ప్రజల మధ్యనే ఆయన రాజకీయం చేశారు. ఎప్పుడు ప్రజలకి అందుబాటులో ఉండి ఈ ఇంటి దగ్గర నుంచి కూడా వారు సమస్యలు ఎక్కువ వింటారు. ఆమె కూడా ఇక్కడే ఉండేవారు. ఇక్కడ ఉండి పూర్తి స్థాయిలో అన్ని డీటెయిల్స్ కూడా ఎవరు వచ్చినా కూడా రిసీవింగ్ చేసుకుని వారి యొక్క సమస్యల్ని వెంటనే సంబంధిత అధికారులు కూడా చెప్పడం కానీ సమస్యల పరిష్కారం దిశగా కూడా ఆమె చాలా కృషి చేసేవారు. ఎందుకంటే ఎమ్మెల్యేగా గెలిచిన ఈ 2 నెలల్లో కూడా చాలా వర్క్ చేశారు. చాలా వరకు కూడా ఈ నియోజకవర్గంలో రెగ్యులర్గా కూడా బాగా తిరిగేవాళ్ళు. పైగా ఈ కార్యకర్తలతో బాగా అనుబంధం పెంచుకున్నారనేది కూడా వారు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. ప్రస్తుతం అయితే అందరూ వస్తున్నారు కాబట్టి దానికి తగ్గట్టుగానే ఇప్పుడు ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. మరి కాసేపట్లో కుటుంబ సభ్యులకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇక్కడ రాబోతున్నట్టుగా సమాచారం అవుతుంది. రైట్, థ్యాంక్ యూ రాణా.